మహిళా కమిషన్ బాధ్యత దాంట్లో ఒక బాధ్యత ఏంటంటే అవేర్నెస్ సెషన్స్ అనేది తీసుకురావటం ప్రతి జిల్లాలో. అంటే కేవలం ఒక ఘటన జరిగితే స్పందించడమే కాదు, అవి జరగకుండా గవర్నమెంట్ చాలా ప్రభుత్వాలు చాలా పనులు చేస్తున్నాయి. బట్ దాంతో పాటు కమిషన్ కూడా చాలా చేస్తుంది. సో కేవలం స్పందించడమే కాకుండా ఆ ఇష్యూ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, అది జరగకుండా చూడటం అనేది మా బాధ్యత. సో దాంట్లో భాగంగా ఈ రాయలసీమ టూర్ పెట్టుకోవటం జరిగింది. నంద్యాల, కర్నూలు, అనంతపూర్ అండ్ పుట్టపర్తి ఇదిలో. సో ఈ రోజు ఫస్ట్ స్టార్టెడ్ విత్ నంద్యాల అనమాట. సో ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్, ఎందుకంటే మేము చూసే ఏదైతే మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే పిటిషన్స్ ఏంటంటే మైనర్ గర్ల్స్ ఇష్యూస్, ఎలోప్మెంట్, లేకపోతే మోసగించబడటం, అలాగే సెక్షువల్ హెరాస్మెంట్స్. రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి స్టేట్లో, అవి కాకినాడలో కానివ్వండి, ఇంకో చోట. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీటి గురించి స్టూడెంట్స్లో కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో నంద్యాల యాక్చువల్లీ నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 months అయింది. సో మాకు వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఏప్రిల్ 2025 నుంచి ఇప్పుడు వరకు వచ్చినాయి, యాక్చువల్లీ చాలా తక్కువ కంపేర్డ్ టు అదర్ జిల్లాల్లో. సో బేసిక్లీ 2 పిటిషన్స్ మాకు డైరెక్ట్గా కమిషన్ నుంచి వచ్చినాయి. మేము సుమోటోగా తీసుకుంది అయితే ఒకటి రీసెంట్ ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన వెలుగొండలో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో. సో ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మాకు వచ్చినాయి డీవీసీ అన్నమాట. సో దాని గురించి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ఉద్దేశం. అలాగే మైనర్ గర్ల్స్ మీద ఇష్యూస్ జరిగినప్పుడు వాటిని చట్టం ఏదైతే పోక్సో చట్టం ఉంది దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా డిపార్ట్మెంట్, అండ్ దెన్ ఆ శిక్ష అనేది ఎంత తొందరగా పడుతుంది, హౌ ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే, సో దట్ మనకి ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ శిక్ష పడటం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇంకొకటి కూడా భయపడతాడు చేయటానికి. ఎందుకంటే ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా దాని ఒక పార్టీకి అంటగట్టడం, ఒక గవర్నమెంట్ అంటగట్టడం చేస్తున్నారు. హౌ ఇస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్? ఒక ఇష్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ కనుక దాని మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వెనకేసుకొస్తుందని చెప్పాలి. కానీ ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది, పోలీస్ టీం రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ ఇస్ గెటింగ్ ఇన్వాల్వ్. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని అక్కడికి శిక్ష చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి శిక్ష పడేటట్టు చేయటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతను ఎవరైనా సరే, డబ్బున్నాడు అని కాదు, డబ్బు లేనాడు అని కాదు, ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. మేము తప్పు చేసినోడు ఎవరైనా సరే శిక్ష అనేది పడాలి. అలాగే విక్టిమ్కి ఏదైతే కాంపెన్సేషన్ ఏదైతే రావాలో, పోక్సో కేసు కానివ్వండి, లేకపోతే రేప్ కేసు కానివ్వండి, మర్డర్, ఇలాంటివి కూడా వెంటనే జరుగుతున్నాయా లేదా అనే దాన్ని చూడటానికి కూడా మేము జిల్లాలు